అందరికి నమస్తేనే. మన హిందూ సమాజం ఎట్లా ఉన్నారంటే, 'పోకిరి' సినిమా చూసే ఉండొచ్చు. అందులో ఒక డైలాగ్ 'శివాజీ షిండే' మాట్లాడినటువంటి ఒక డైలాగ్ ఉంటది. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అనే ఒక డైలాగ్ ఉంది గదా! ఈ డైలాగ్ లాగానే హిందూ సమాజం గూడా వీళ్ళ దినచర్య ఎట్లా సాగుతుందంటే, మన హిందువుల సమాజం యొక్క దినచర్య రోజు లేస్తారు. మళ్ళా ఎవరి పనులు వాళ్ళు వెళ్తా ఉంటారు. మళ్ళా వస్తారు, తింటారు, పడుకుంటారు, తెల్లారుతారు. సరే ఇట్లా రోజు కంటిన్యూగా నడుస్తూనే ఉంది. కానీ అవతల ఉన్నటువంటి వ్యక్తులు హిందూయేతరులే కానవసరం లేదు. హిందూ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు గూడా గొప్ప గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా హిందూ ధర్మం గాలి వదిలేసి వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ జోబులు నింపుకోవడం కోసం, వాళ్ళ రాజకీయ పబ్బం కట్టుకోవడానికి కూడా ఎంత వెనకాడట్లేరంటే ఎంత హిందూ సమాజాన్ని ఎంత చిన్న చూపుగా చూస్తూ ఉన్నారంటే చూడండి. సాక్షాత్తు దేశ ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ కూడా హిందువులు హింసావాదులు, హిందువులు అట్లా ఇట్లా అనేసి సాక్షాత్తు పార్లమెంట్ సాక్షిలో మాట్లాడుతూ ఉన్నాడు ఈయన ఇట్లా వదిలేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడతారు? ముక్కలు తింటోనికి ఒక దేవుడు, ముక్కలు తినడానికి ఒక దేవుడు, రెండు పెళ్లి లేని ఒక దేవుడు, అసలు పెళ్లి కాలని ఒక దేవుడు అనేసి ఇంత చులకనగా మాట్లాడుతున్నాడు. అంటే అంత చులకనగా మాట్లాడుతున్నాడు. ఇదే విధంగా ఇతరులకు ఏ ముస్లింకో లేకపోతే క్రిస్టియన్ గురించి ఇట్లా మాట్లాడగలుగుతాడా? మాట్లాడే రోడ్ల మీద తిరగగలుగుతాడా? అంటే హిందువులు 100 రూపాయలు నోటు ఇచ్చిరేస్తే బిర్యానీ ప్యాకెట్లు ఇసిరేస్తే నా వెంట తిరుగుతారనే ఒక భావజాలంలోనే ఈ రాజకీయ నాయకులు ఉన్నారు. హిందువులంటే ఎంత చులకనగా మారిపోయిందంటే అంత చులకనగా మారిపోయింది. ఇదివరకు అదే స్థానంలో కూర్చున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఈ కేసీఆర్ గారు కూడా ఇదే విధంగా మాట్లాడాడు. హిందూగాళ్ళు బొందుగాళ్ళు అంటూ చాలా విధంగా చాలా 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 సార్లు ఇట్లా మాట్లాడిండు. వరంగల్లో వృద్ధ పూజారిని చంపితే ఒక్కడు కూడా మాట్లాడలేదు. మళ్ళీ ఎవరైనా మాట్లాడాలంటే మళ్ళా ఈ బీజేపీ వాళ్ళు రావాలి. బీజేపీ వాళ్ళు ఒక్కలేనా? బీజేపీ వాళ్ళకి ఏం పని? కాంగ్రెస్ వాళ్ళు రాకూడదా? టీఆర్ఎస్ వాళ్ళు రాకూడదా? బైండ్సాలో హిందువులు ఇల్లు కాబట్టినేమో ఒక్క నాయకుడు కూడా రావడం అవసరం లేదు. నల్లగొండలో ఒక స్వామీజీని కొడితే రివర్సల్ కేసు పెట్టేసి మళ్ళీ స్వాములందరినీ కూడా పోలీస్ కేసు పెట్టి లోపలేసారు. ఇది ఇక్కడే కాదు, మన దేశం మొత్తం కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది. కేరళలో అయితే చెప్పే తరం కాదు, హిందువులనైతే ఎక్కడెక్కడ చంపేస్తూ ఉన్నారు. పశ్చిమ బెంగాల్లోనైతే ఇంకా అంత మంచి డబల్ త్రిబుల్ ఉంది. పాకిస్తాన్ కంటే ఘోరంగా తయారైతుంది పశ్చిమ బెంగాల్. హిందువులారా, ఇంకా కూడా మనం ఇట్లనే తిన్నామా పడుకున్నామా తెల్లారిందనే డైలాగ్ ఇదే విధంగా ఉందో అట్లా ఉంటే మాత్రం మన హిందూ సమాజం బతికి పట్టుకోవడంలో చాలా కష్టం. ఇది హిందువులారా, మిమ్మల్ని ఏదో నేను రెచ్చగొట్టడానికి కాదు, నిజాలు చెప్తున్నా, మీకు మీ భవిష్యత్తు చెప్తా ఉన్నా. నాలాంటి వాడో ఇంకోడు అన్నా కానీ ఈ యొక్క ఇద్దరు ముగ్గురు మాట్లాడితే హిందూ సమాజం బాగుపడదు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు వెంబటే గొంతు రొక్కేయడానికి చాలామంది కూడా ప్రయత్నిస్తూనే ఉంటారు. నా ఛానల్ అనే చాలాసార్లు కూడా స్ట్రైకులు కొట్టేసి చాలాసార్లు పోయినాయి ఛానల్ అయితే. నేను ఒక్కనే ఇట్లా అని కాదని చెప్పేది, చాలామంది కూడా ఇట్లా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. హిందువులారా, ఇకనైనా కూడా మనం ఎవరిని కొట్టనవసరం లేదు, తిట్టనవసరం లేదు. వాళ్ళు ఏదో అన్నారు కదా, ఇప్పుడు హిందుగాలు బొందుగాలు లేదా ఒక పెళ్లి లేని ఒక దేవుడు ఇంకొక పెళ్లి ఇంకొక దేవుడు ఇట్లా కాకుండా వేరే మతస్థులు కూడా నేను ఇట్లా ఈ విధంగా తిట్టమని అనట్లేదు. కానీ మన ధర్మం జోలికి ఎవడైనా కానీ, అది ఎంత పెద్ద స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కానీ చులకనగా మాట్లాడితే మాత్రం హిందువులందరూ ఏకమై కలిసికట్టుగా ఉద్యమిస్తేనే హిందూ ధర్మం బాగుపడుతుంది. లేదు అని అంటే వరంగల్లో బుద్ధ పూజాన్ని కాదు, మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కూడా కొట్టి కూడా వెళ్ళిపోతారు. తస్మాత్ జాగ్రత్త హిందువులారకనైనా కూడా ఆలోచించి కులం, పార్టీ, ప్రాంతం, భాష అనుకోకుండా మనం అందరం హిందువులందరం కలిసికట్టుగా ఉండి పోరాడితేనే, నువ్వు ఏ పార్టీలైనా ఉండు, నీవే కులవస్తుడైనా కానీ ఇందులో ఎక్కువ కులం లేదు, నా తక్కువ కులం లేదు. అందరూ హిందువులందరూ సంఘటితంగా పోరాడితేనే, కలిసికట్టుగా ఉంటేనే మనం బతికి పట్టగలుగుతాం. మనకి హిందువులకు మాత్రమే బీసీ కులగణన అంటే బీసీలని వేరు చేస్తూ ఉన్నారు. ఓసీలు అంటూ, ఎస్సీలు అంటూ, ఎస్టీలు అంటూ ఇట్లా ఈ విధంగా హిందువులందరినీ కూడా విభజించి పాలించాలని సిద్ధాంతం ఏదైతే బ్రిటిష్ వాడు అవలంబించినటువంటి ఉందో దాన్ని ఇంకా కూడా వీళ్ళు పాటిస్తూనే ఉన్నారు. అంటే హిందువులకే కులగణన, ముస్లింలకు అవసరం లేదా? క్రిస్టియన్లకు అవసరం లేదా? హిందువులారా, ఇకనైనా కూడా ఇటువంటి దారుణాలు తెలుసుకోండి. నిజాలేదో అబద్ధాలేదో తెలుసుకోండి. హైదరాబాదులో హైడ్రా పేరుతోటి హిందువుల ఇండ్లనే కూలగొట్టిరు, కానీ ఎక్కడైనా కానీ ఎవరైనా కూలగొట్టిరా? చూపించండి ప్రూఫ్తో సహా. ఓవైసీది ఆ గుళ్ళో చెరువుని మొత్తం కబ్జా చేసి అందులో కాలేజీ కట్టిండు, దాన్ని కూలగొట్టిరా?
దాన్ని కూలగొట్టరు. హిందువులే మాత్రం టార్గెట్గా చేసి కూలగొడతా ఉంటారు. నాగార్జున సరే అతను కబ్జా చేసిండా ఇంకోట కాదు ఇక్కడ, అతన్ని కూలగొట్టిరు. ఆ విధంగా ఓవైసీ ఎందుకు కూలగొట్టలేదు? దీన్ని ఎవడు కూడా మాట్లాడు. హిందువుల ఎక్కడైనా కూడా నిజాలు తెలుసుకొనేసి ఇటువంటి దారుణాలకు వ్యతిరేకంగా పోరాడితే మన హిందూ సమాజం బాగుపడుతుంది. లేదు అని అంటే ఇదివరకు భారతదేశంలో ఒకప్పుడు హిందువులు ఉండేటోళ్ళంటే చెప్పుకోవడానికి కూడా దూరం అయితే ఉండదు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త హిందువులారా. జై హింద్.